హాయ్ అండి. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. చూద్దాం రండి. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ పేరు లైన్ అండ్ ఆఫ్సెట్. చాలామంది మెసేజ్లు చేశారండి, స్ట్రైక్అవుట్ లైన్ చెప్పండి, ఆఫ్సెట్ చెప్పండి అని. చూద్దాం రండి. సింపుల్గా ఫస్ట్ నేను రిసెక్షన్ చేస్తున్నాను చూడండి. రిసెక్షన్ మెథడ్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఇప్పుడు నేను సైట్లో ఉన్నాను, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసాను చూడండి. బబుల్ సెంటర్ చేయింది, అలాగే టిల్ట్ కూడా చూద్దరుగాని రండి. టిల్ట్ చూడండి 4 సెకండ్స్లో ఉంది. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు నేను రిసెక్షన్లో ఫస్ట్ పాయింట్ మెజర్ చేస్తున్నాను చూడండి. కొంచెం ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. అవసరమైతే నోట్స్ కూడా రాసుకోండి. చూడండి, మెనూలోకి వెళ్ళాను, కోఆర్డినేట్లోకి వెళ్ళాను, ఓసీసీ ఓరియంటేషన్కి వెళ్ళాను, రిసెక్షన్ ఇక్కడ ఉంది కదండి, F4 క్లిక్ చేశాను. NEZ నార్త్ ఈస్ట్ జెడ్ వాల్యూ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఎంటర్ చేసి ఫస్ట్ పాయింట్ మెజర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ మెజర్ చేస్తున్నాను. అసిస్టెంట్ పట్టుకున్నారు. ఇక్కడ యారో మార్క్ ఉంది కాబట్టి షిఫ్ట్కి చేసి నార్మల్గా తీసుకొచ్చాను. ఫస్ట్ పాయింట్ మెజర్ చేస్తున్నాను చూడండి. ఈ కాన్సెప్ట్ బాగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. లైను ఆఫ్సెట్ ఎలా చేయాలనేది కొంచెం డీప్గా వెళ్తున్నాం సబ్జెక్ట్లోకి. కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చూడండి. చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. దానికి నేను ఈ కాన్సెప్ట్ మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మీరు పెట్టిన డౌట్స్ మీద మాట్లాడుతాను. నేను ఇంకో వీడియో ఎవరైతే డౌట్స్ పెడతారో ఆ డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ కాన్సెప్ట్ కోసం నెక్స్ట్ వీడియో కూడా ఇదే కాన్సెప్ట్ మీద చేస్తాను. డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేర్చుకోండి. డౌట్స్ వస్తే సబ్జెక్ట్ వచ్చినట్టేనండి. ఇదిగో ఫస్ట్ పాయింట్ నేను మెజర్ చేశాను చూడండి. ఎస్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ నేను కోఆర్డినేట్స్ ఇస్తాను. నార్త్ వాల్యూ, ఈస్ట్ వాల్యూ, జెడ్ వాల్యూ చూడండి. ఇక్కడ కొంచెం గాలి వేస్తుంది గట్టిగా. క్లైమేట్ బాగుంది కానీ గాలి బాగా వేస్తుంది చూడండి. ఇది ఫస్ట్ పాయింట్ నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. F3 క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ నేను మెజర్ చేస్తాను. ఎవరైనా రిసెక్షన్ ఎలా చేయాలి అని తెలియకపోతే రిసెక్షన్ వీడియో చూడండి, ఉన్నాయి. స్టేషన్ సెటప్ వీడియోస్ 3 ఉన్నాయి. 3 టైప్స్ చేశాను చూడండి. ఓకేనండి. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ నేను మెజర్ చేస్తున్నాను. మెజర్ అయ్యింది. ఎస్ క్లిక్ చేశాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్ నేను ఎంటర్ చేస్తాను. ఈ బుక్లో ఉన్న ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కోఆర్డినేట్. ఇక చూడండి, ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. చేసి నేను అబ్జర్వేషన్ చేస్తాను. ఓకే, ఎస్, ఓకే. ఇప్పుడు నేను అబ్జర్వేషన్ చేస్తాను. 2 కామన్గా వచ్చిన లేదో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, పాయింట్ తర్వాత 404745. ఓకేనా. పాయింట్ తర్వాత బుక్లో ఏముందో చూడటం ఉండండి. 403744 అంటే 1 mm 1 mm. నార్త్ వాల్యూ 1 mm, ఈస్ట్ వాల్యూ 1 mm వేరియేషన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ కాన్సెప్ట్ తెలియడం కోసం ఒకసారి నేను నోట్స్ చెప్తాను చూడండి. కొంచెం ఎక్కువ అంటే నోట్స్లో డైరీలో రాసుకొని చూద్దాం రండి. ఓకేనా అండి. నేను ఏదైతే రాస్తున్నానో అది మీరు ఒకసారి విని తర్వాత ఇంకొకసారి వీడియో పెట్టుకొని నోట్స్లో రాయడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎంత ఈజీగా చెప్తానంటే అంత ఈజీగా చెప్తాను. సింపుల్ అంటే సింపుల్గా చెప్తాను. 4 కండిషన్స్ ఉంటాయండి ఈ కాన్సెప్ట్లో.
చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆప్షన్స్, ఈ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్లో మనం లైన్ అండ్ ఆఫ్సెట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. మా పాప అడ్డొస్తుంది మధ్యలో. ఓకే, లైన్ అండ్ ఆఫ్సెట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్స్లో ముందు మెనూ అండి. ఓకేనండి, మెనూ తర్వాత మెనూ క్లిక్ చేస్తామండి. ముందు మెనూలోకి వెళ్ళిన తర్వాత ఎస్ఓ లైన్ అని ఉంటుందండి. నేను ఇన్స్ట్రుమెంట్లో కూడా చూపిస్తాను. తర్వాత ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందంటే డిఫైన్ బేస్ లైన్ అని కనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేయాలి, డిఫైన్ బేస్ లైన్. ఓకేనండి, డిఫైన్ బేస్ లైన్ మళ్ళీ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేస్తే మీకు ఏం కనిపిస్తుందంటే అక్కడ ఫస్ట్ పాయింట్ అని అడుగుతుందండి. అంటే మనం ఏదైనా ఈ కాన్సెప్ట్ చేయాలంటే 2 పాయింట్లు మన దగ్గర ఉండాలండి. ఫస్ట్ పాయింట్ యొక్క నార్త్ వాల్యూ, ఈస్ట్ వాల్యూ, జెడ్ వాల్యూ మనం ఎంటర్ చేస్తాం. ఓకేనండి, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ కానీ ఎంటర్ క్లిక్ చేసినా పర్వాలేదు, ఎంటర్ క్లిక్ చేసినా పర్వాలేదు. అప్పుడు మనకి సెకండ్ పాయింట్ అడుగుతుంది. ఓకేనండి, ఎంటర్ క్లిక్ చేసినా పర్వాలేదు, నెక్స్ట్ క్లిక్ చేసినా పర్వాలేదు. అప్పుడు మనకి సెకండ్ పాయింట్ అడుగుతుంది. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే 2 పాయింట్ల యొక్క డిస్టెన్స్ చూపిస్తుంది. ఇందులో మనం తీసుకున్న రెఫరెన్స్ పాయింట్ల యొక్క డిస్టెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్ అడుగుతుంది. సెకండ్ పాయింట్ కోఆర్డినేట్స్ సేమ్ నార్త్ వాల్యూ, ఈస్ట్ వాల్యూ, జెడ్ వాల్యూ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మనం ఓకే చేస్తాం. ఓకే చేస్తే మనం ఇచ్చిన ఫస్ట్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూకి ఉన్న డిస్టెన్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందండి. ఓకేనండి, ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ డిస్టెన్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ఇదంతా నీకు ఇన్స్ట్రుమెంట్లో కూడా నేను చేసి చూపిస్తాను. మీరు రాసుకున్నదే, నేను ఏమి చేయను ఎక్స్ట్రా. మీరు ఏదైతే ఇప్పుడు నేను రాసి చూపించానో అదే నేను చూపిస్తాను. బాగా నేర్చుకొని ఎంతో ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఇది ఇంత క్లారిటీగా చెప్పలేరండి. నేను 10 years సైట్లలో వర్క్ చేశాను నేను. ఓకేనండి, మేము నేర్చుకునేటప్పుడు 3 years మాకు అర్థమే అవ్వలేదు మేము ఏం చేస్తున్నాం అనేది. మీకు అంత టైం వేస్ట్ అవ్వకుండా మేము చెప్తున్నాము, కొంచెం కోఆపరేట్ చేసి నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, మెనూలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం రాశాను, ఎస్ఓ లైన్ అని రాశాను. ఈ కిందకి యారో మార్క్స్ కిందకి వెళ్తే ఇక్కడ చూడండి ఎస్ఓ లైన్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటర్. ఓకేనండి, ఎంటర్. ఇక్కడ నుంచి చూడండి డిఫైన్ బేస్ లైన్. ఆ బేస్ లైన్ మీద మనం ఎంటర్ చేయాలి. చేస్తే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఫస్ట్ పాయింట్ అడుగుతుందని, డిఫైన్ బేస్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఫస్ట్ పాయింట్ని. ఓకేనా, చేసిన తర్వాత ఓకే చేసాము. ఇప్పుడు సెకండ్ పాయింట్, దీన్ని కూడా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఓకే చేశాను. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 1.050 m అంటే అంత డిస్టెన్స్ ఉందండి అక్కడ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి పాయింట్ లైన్ అనేది వచ్చింది చూసారండి, అదే ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇక్కడ చూడండి లైన్ ఆర్ ఆఫ్సెట్ ఉంది చూసారా, ఫస్ట్ ఐఎన్సిఆర్ ఉంది చూసారండి, అది కాన్స్టెంట్, దాన్ని డిస్టర్బెన్స్ చేయకూడదు. ఓకేనండి, నేను ఇదంతా కొంచెం స్లోగా వివరిస్తాను, కంగారు పడద్దు, నిదానంగా నేర్చుకోండి. ఓకేనండి, ఇదంతా కొంచెం స్పీడ్గా వెళ్ళాను అనుకోవద్దు, కొంచెం వర్క్ చేస్తా తీస్తున్నాం కదా. నేను స్లోగా ఒక పేపర్ మీద చెప్తాను చూడండి. ఈ కాన్సెప్ట్ ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది సైట్లో వర్క్ చేసే వాళ్ళకి. స్ట్రైక్అవుట్ ఇవన్నీ చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఓకే చేస్తే ఓకే చేసిన తర్వాత మనకి అక్కడ ఏం కనిపిస్తుందంటే స్క్రీన్ మీద పాయింట్ అండ్ లైన్ అని కనిపిస్తుందండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. పాయింట్ అంటే మనకు ఆఫ్సెట్ లెక్క. ఓకేనండి, ఇప్పుడు మన పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్సెట్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది
తర్వాత నేను లైన్ గురించి ఈజీగా చెప్తాను. నేను లైన్ చాలా సింపుల్ అండి, పాయింట్ అర్థమవుతే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ లైన్. పాయింట్ అంటే ఏముందండి, ఇప్పుడు మనం ఆఫ్సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆఫ్సెట్ ఎలా చేయాలనేది ఈ పాయింట్ ఆప్షన్లో తెలుస్తుంది. ఓకేనా అండి? కొంచెం గాలేస్తుంది. ఓకే. లైన్ అనేది ప్యారలల్ లైన్స్ అన్నమాట. మనం తీసుకున్న రిఫరెన్స్ లైన్కి ప్యారలల్ లైన్ ఎలా వేయాలనేది, మనకి లైన్స్ ఎలా వేయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి? కొంచెం లెంత్ అవుతుంది వీడియో, ఏమనుకోవద్దండి. ఎందుకంటే కాన్సెప్ట్ అటువంటిదండి, విడివిడిగా ముక్కలుగా చెప్తే అర్థం కాదు. అందుకోసం కొంచెం లెంతీ అయినా సరే ట్రై చేస్తాను మ్యాక్సిమం తగ్గించడానికి లెంత్. ఓకేనండి? ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, పాయింట్ అనే కాన్సెప్ట్ మీద. మనం చిన్నప్పుడు ఎక్కువగా కాలేజీలో కూడా గ్రాఫ్స్ రేట్ చేసాం కదండి. గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ అక్షం వై అక్షం అని, అలాగే ఉంటుంది. కొంచెం చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర 2 పాయింట్లు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకేనండి? సెకండ్ పాయింట్ కొంచెం దూరంలో ఉంది. మన దగ్గర ఉన్న తీసుకునే రిఫరెన్స్ పాయింట్స్ ఇవి. ఓకేనండి? ఇది సెకండ్ పాయింట్ అనుకుందాం. ఈ సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ ఉన్న డిస్టెన్స్, మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఒక 10 మీటర్స్ అనుకుందాం, అప్రాక్సిమేట్లీ 10 మీటర్స్. ఓకేనండి? ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కి 10 మీటర్స్ అనుకుందాం. ఓకేనండి? ఇప్పుడు మనకి ఒక పాయింట్ కావాలి. ఇది రిఫరెన్స్గా మనం తీసుకొని మనకి గ్రౌండ్లో అవనివ్వండి, ల్యాండ్లో అవనివ్వండి, మనకి ఈ రెఫరెన్స్ పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఈస్ట్ నార్త్ వాల్యూస్ ఉన్నాయి, సెకండ్ పాయింట్ ఈస్ట్ నార్త్ వాల్యూస్ ఉన్నాయి. దీని యొక్క డిస్టెన్స్ 10 మీటర్స్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను చూడండి. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్ మనకు కావాలి. ఈ రిఫరెన్స్గా తీసుకొని మనం మార్కింగ్ చేయాలి ఆ పాయింట్ని మనం. ఓకేనా? ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ రిఫరెన్స్ పాయింట్లతోటి నాకు ఆ పాయింట్ ఏ పాయింట్ పెట్టాను కదండి, ఆ పాయింట్ మార్కింగ్ చేయాలి. ఈ ఏ పాయింట్ ఆఫ్సెట్ ఎంత ఉందంటే ఇక్కడి నుంచి అక్కడికి 4 మీటర్స్ ఉందండి. ఓకేనండి? అలాగే ఏ పాయింట్ లెంత్ వచ్చి 5 మీటర్స్ ఉందండి. ఓకేనండి? దీని లెంత్ వచ్చి 5 మీటరు, విడ్త్ వచ్చి 4 మీటర్ ఉంది. ఓకేనండి? ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్లో పాయింట్లో ఏమైనా ఉంటుందంటే లైన్ ఆర్ ఆఫ్సెట్ అని రాసి ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ INCR అని ఉంటుంది, 1 మీటర్ అని కాన్స్టెంట్ అండి. అది మనం మార్చడానికి లేదు, 1 మీటర్ అని ఉంటుంది ఇది కంటిన్యూగా. దాని కింద ఏముంటుందంటే పాయింటర్ లైన్ అండ్ ఆఫ్సెట్ అని ఉంటుంది. లైన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 5 మీటర్స్ ఉంది చూసారండి, ఫస్ట్ పాయింట్ నుంచి 5 మీటర్స్ దాని నెంబర్ వేయాలండి. 5 మీటర్స్ అని ఉంది. ఆఫ్సెట్ అంటే ఏంటి, విడ్త్ ఉంది చూసారండి, ఇప్పుడు ఏకి వరకు ఎంత ఉందో అనేది మనం 4 మీటర్ ఉంది అది వేయాలండి. అది వేసి ఎంటర్ చేయగానే ఆ ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్ మనకి ఇన్స్ట్రుమెంట్లో చూపిస్తుంది. అక్కడి నుంచి మనం ఆ కోఆర్డినేట్ కిందే మనకి SO అని చూపిస్తుంది. SO అంటే స్ట్రైక్అవుట్ చేసాం కదండి మనం కాలం మార్కింగ్లో, అలా స్ట్రైక్అవుట్ చేసుకొని ఆ పాయింట్ని మనం మార్క్ చేయొచ్చు. ఓకేనా అండి? ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఈ 2 పాయింట్లలోనే ఏ పాయింట్ అనేది ఫస్ట్ కండిషన్. మొత్తం 4 కండిషన్లు ఉంటాయని చెప్తున్నాను కదండి ఈ కాన్సెప్ట్లో. ఇది ఫస్ట్ కండిషన్లో మనం ఇలా చేస్తాం. ఆ పాయింట్ కోఆర్డినేట్ కావాలంటే ఏం చేస్తామంటే లైన్లోనేమో ఫస్ట్ పాయింట్ నుంచి లైన్ ఎంత ఉందో వేస్తాం. ఆఫ్సెట్ ఏమో మనకు ఆఫ్సెట్ ఎంత ఉందో విడ్త్ అనేది వేస్తాం. ఇప్పుడు లైన్లో 5 మీటర్ వేసాం, ఆఫ్సెట్లో 4 మీటర్ వేసాం. ఓకేనండి? వేస్తే మనకి ఈ ఏ పాయింట్ యొక్క సేమ్ గ్రాఫ్ మనం ఎలా చేస్తాం కాలేజీలో ఉన్నప్పుడు గ్రాఫ్స్ గీసినప్పుడు అలాగే. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ B పాయింట్ వేసాను నేను. ఇప్పుడు నాకు దీని యొక్క కోఆర్డినేట్ కావాలంటే నేను ఏం చేయాలి, ఏం వేయాలి చూద్దాం రండి. ఇక్కడ B పాయింట్ పెట్టాను చూసారండి, చూడండి. B పాయింట్ నుంచి సేమ్ 5 మీటర్ లెంతే, విడ్త్ కూడా 4 మీటర్ అనుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ అండి B పాయింట్ అనేది. సెకండ్ కండిషన్లో ఏం చేస్తాము,
లైన్లో సేమ్ వేసేస్తామండి, ఎందుకంటే అంతే ఉంది కాబట్టి 5 మీటర్ల లెంత్లోనే ఉంది కాబట్టి సేమ్ వేస్తాం. ఓకేనండి, 5 మీటర్ వేసాం. విడ్త్లో 4 మీటర్ వేసాం ఇందాక, కానీ ఇక్కడ ఏంటి -4 మీటర్ వేస్తామండి. ఇందాక +4 మీటర్ వేసాం, ఇప్పుడు -4 మీటర్ వేస్తాం. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందండి. కన్ఫ్యూజ్ కాకండి, చాలా ఈజీ అంటే ఈజీ. ఎప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ ఏదైతే రెఫరెన్స్గా ఇచ్చారో అక్కడి నుంచి మీరు అక్కడ ఉన్నారని కళ్ళు మూసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. అక్కడ నిలబడండి, ఆ పాయింట్ దగ్గర కళ్ళు మూసుకుని అక్కడ నిలబడినట్టు ఇమాజినేషన్ చేసుకోండి. మీకు రైట్ సైడ్ ప్లస్ అండి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, రైట్ హ్యాండ్ అనేది ఎప్పుడు ప్లస్గానే ఉంటుంది, స్పీడ్గా ఉంటుందని. అలాగా రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్ మైనస్. ఇలాగ మనం ఈజీగా ఇమాజినేషన్ చేసుకోవాలండి కరెక్ట్గా. ఇది తంబ మార్క్ మాట. రైట్ సైడ్ అనేది ప్లస్, లెఫ్ట్ సైడ్ అనేది మైనస్. ఓకే, చూడండి, రైట్ సైడ్ ప్లస్ వేసాను, లెఫ్ట్ సైడ్ మైనస్ వేసాను. సో మనం లెఫ్ట్ సైడ్ పాయింట్, బి పాయింట్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఆఫ్ సైడ్ -4 మీటర్ వేసాం. అదే ఏ పాయింట్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఆఫ్ సైడ్లో ఓన్లీ 4 మీటర్స్ వేసాం, అంటే +4 మీటర్స్ అండి. ఓకేనండి, ఇవి 2 కండిషన్స్ అండి. ఇప్పుడు నేను 3వ కండిషన్ 4వ కండిషన్ గురించి చెప్తాను చూడండి. కొంచెం పేరు చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ డ్రాయింగ్ వేస్తాను చూడండి. ఇది ఫస్ట్ పాయింట్ అనుకుందాం, సేమ్ కండిషన్ సేమ్. ఇది సెకండ్ పాయింట్ అనుకుందాం, దాని నుంచి దీనికి కూడా సేమ్ 10 మీటర్లే డిస్టెన్స్ అనుకుందాం. ఓకేనండి, మీకు కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఏం పర్వాలేదు, అర్థమవుతుంది. నేను మళ్ళీ ఈ కాన్సెప్ట్ మీద మళ్ళీ వీడియో చేస్తాను, ఎందుకంటే డౌట్స్ ఉంటాయి దీని మీద. ఇది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి. ఓకేనండి, సేమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ప్లస్ అనుకున్నాం, లెఫ్ట్ సైడ్ మైనస్ అనుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు నాకు ఒక పాయింట్ కావాలి. ఇక్కడ ఇచ్చాను చూడండి పాయింట్, కింద ఇచ్చిన పాయింట్, ఒక పాయింట్ నెంబర్ పాయింట్ ఏంటి సి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి ఈ లైన్ అనేది కిందకి ఎంత చూడండి, 5 మీటర్ అనుకుందాం. ఈ సి దగ్గర కూడా మనం ముందు అనుకున్నట్టుగానే 4 మీటర్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ పాయింట్ యొక్క వాల్యూస్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? పాయింట్ లైన్ ఆఫ్సెట్, లైన్ అనేది సి అనేది, సికి పాయింట్లో లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్సెట్ ఎంత ఇవ్వాలి. ఓకేనండి, సేమ్ గ్రాఫ్స్లో ఇచ్చినట్టేనండి, పెద్ద టెక్నికల్ వర్డ్ ఏం కాదు. ఇప్పుడు లైన్లో మనం ఏం చేస్తామంటే -5 మీటర్ ఇస్తాం. అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర మనం నిలబడ్డాం, సెకండ్ పాయింట్ దగ్గర మనకు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనకు ప్లస్ అవుతుంది అది. కానీ మనం బ్యాక్ సైడ్ వస్తున్నాం, వెనక్కి వస్తున్నాం. వెనక్కి అనేది ఎప్పుడు వీక్నెస్ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. వీక్నెస్ అంటే మైనస్, ఫ్రంట్ అనేది ప్లస్. ఓకేనండి, ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఆఫ్సెట్ రైట్ సైడ్లో ఉన్నాం కాబట్టి +4 మీటర్ ఇచ్చాం. ఓకేనండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ బి రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను బి అంటే బ్యాక్ వైపు, ఇక్కడ నేను ఎఫ్ రాస్తున్నాను అంటే ఫ్రంట్ వైపు ఎప్పుడు మనకు స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి ప్లస్. బ్యాక్ సైడ్ ఎప్పుడు కొంచెం వీక్గానే ఉంటాం. ఎదరికి నడిచినంత ఈజీగా వెనక్కి నడవలేం కాబట్టి మనకి మైనస్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు పాయింట్ కింద సి పాయింట్ అనేది ఫస్ట్ పాయింట్ నుంచి వెనక్కు ఉంది కాబట్టి 5 మీటర్స్ మైనస్ వేసామండి. అలాగే రైట్ సైడ్లో ఉంది కాబట్టి ప్లస్, కాబట్టి 4 మీటర్స్ ప్లస్ వేసామండి. ఓకేనండి, ఇది థర్డ్ కండిషన్ అండి. ఇప్పుడు ఫోర్త్ కండిషన్ చూద్దాం. సరిగ్గా దీనికి ఆపోజిట్లోనే నాకు పాయింట్ డి ఇస్తున్నాను చూడండి. కరెక్ట్గా దీని ఆపోజిట్లోనే లెఫ్ట్ సైడ్లో డి ఇస్తున్నాను పాయింట్. చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ టైంకి. నేను 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 4th పాయింట్ మీరే ఈజీగా చెప్పగలుగుతారు. చూడండి, ఇప్పుడు లైన్లో ఏమి ఇస్తాము, ఆటోమేటిక్గా వెనక్కి వచ్చింది కాబట్టి ఫస్ట్ పాయింట్ నుంచి వెనక్కి నడిచాం కాబట్టి -5 మీటర్ ఇస్తాము. లైన్లో -5 మీటర్స్ ఇస్తాము. కొంచెం బోర్గా ఉంటుంది కానీ తప్పదండి, లెంత్ ఎక్కువైతే
బోర్గానే ఉంటుంది. కానీ ఇది మంచి సబ్జెక్ట్ అండి, ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. -5 మీటర్ బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి, అలాగే ఆఫ్సెట్లో లెఫ్ట్ సైడ్ వచ్చాం కాబట్టి -4 మీటర్. ఓకేనండి. చూడండి, ఇది 4th కండిషన్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ అవి ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే అక్కడ ఉన్న యొక్క డి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. అక్కడ కింద ఎస్ఓ అని కనిపిస్తుందండి. ఆ ఎస్ఓ దగ్గర క్లిక్ చేస్తే స్ట్రైక్అవుట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా స్ట్రైక్అవుట్ పాయింట్ వేసేచ్చు. ఓకేనండి. నేను దీని గురించి క్లియర్గా నేను చెప్తాను. నేను మళ్ళీ చేస్తాను వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే పెడతారు కదండి అందరూ. ఆ డౌట్స్ అన్నీ కవర్ చేస్తూ నేను ఒక వీడియో చేస్తాను. మీరందరూ బాగా నేర్చుకోవాలండి. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి, కానీ ఇంకా పెరగాలండి. ఎందుకంటే యూట్యూబ్లో కొత్త కండిషన్స్ పెడుతున్నారు. ఎడ్యుకేషన్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారని తెలుస్తుంది. కొంచెం మీరే ఫోన్లో ఎలాగో సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే మీ ఫ్రెండ్స్ ఫోన్లోను, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్, నా రిక్వెస్ట్. ఓకేనండి. ఎందుకంటే మన ఛానల్ అనేది నిలబడితే మన మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. లేకపోతే కమ్యూనికేషన్ లేకపోతే ఈ వీడియోస్ నేను చేయడం కుదరదు, మీరు చూడడం కుదరదు. అది ఓకేనండి. ఇలాగా స్ట్రైక్అవుట్లోకి వెళ్తాం, అబ్జర్వేషన్ చేస్తాం. ఓకేనండి. ఇంతేనండి పాయింట్. దీని మీద డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. కింద కామెంట్స్ పెడితే నేను దాన్ని కవర్ చేసి వీడియో చేస్తాను ఆ డౌట్ని. ఇప్పుడు మనం లైన్ కాన్సెప్ట్కి వద్దాం. ఓకేనండి. లైన్ కాన్సెప్ట్లో సేమ్ ఇంతే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఉందండి, సెకండ్ పాయింట్ ఉంది. రెండింటికి డిస్టెన్స్ సేమ్ పైన చెప్పినట్టే 10 మీటర్స్ ఉంది. నాకు ఈ లైన్కి ప్యారలల్గా లెఫ్ట్ సైడ్లో ఒక లైన్ కావాలి, రైట్ సైడ్లో ఒక లైన్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనండి. ప్యారలల్గా ఇప్పుడు ఈ లైన్కి ప్యారలల్గా నాకు రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్లో ఒక లైన్ కావాలి. నాకు ఆ లైన్ కూడా ఎలాగా, నాకు కావాల్సిన మీటర్స్లోనే లైన్ కావాలి. ఏదో ఒక లైన్ పోవడం కుదరదు. సేమ్ ఇలాగే మనం డిఫైన్ బేస్ లైన్లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇస్తాము. పాయింట్ కింద లైన్ అని ఉంటుందండి ఆప్షన్. ఆ ఆప్షన్కి దగ్గర ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది, మనకి ఎంత డిస్టెన్స్లో ప్యారలల్ లైన్ కావాలని. సో నాకు ఇంత డిస్టెన్స్లో ప్యారలల్ లైన్ కావాలి. ఫర్ సపోజ్ ఒక 10 మీటర్స్లో నాకు ప్యారలల్ లైన్ కావాలి. సో లైన్లో మనం రైట్ సైడ్ ఇప్పుడు ప్లస్ అనుకుంటున్నాం కాబట్టి +10 మీటర్స్ ఇచ్చామనుకోండి, మనం ప్రెజెంట్ పెట్టి అబ్జర్వేషన్ చేయగానే మనకి చూపిస్తుంది అందులో రీడింగ్ ప్లస్ ఆర్ మైనస్. అంటే కొంచెం ప్లస్ అని చూపిస్తే ఇంకొంచెం యాడ్ చేయాలి. +1 మీటర్ చూపించింది అనుకోండి, ఇంకొక 9 మీటర్ దాకా వచ్చేసాం, ఇంకొక 1 మీటర్ యాడ్ చేయాలని జరగాలని చెప్తుంది. అలాగే మనం 11 మీటర్స్ చూపిస్తుంది అనుకోండి, 1 మీటర్ తగ్గించాలని చూపిస్తుంది. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మనకు లెఫ్ట్లో కూడా 10 మీటర్స్ కావాలంటే ఏం చేయాలి? మనకి ఆటోమేటిక్గా తెలుసు కదండి, లెఫ్ట్ అంటే మైనస్ అని. -10 మీటర్స్ ఇవ్వడం లైన్లో -10 మీటర్స్ ఇచ్చి ప్రెజెంట్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తే మనకి అక్కడ క్లియర్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందండి ఎన్ని మీటర్లు మనం ఎటువైపు జరగాలి అనేది. నేను ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇది అప్పుడే మీకు క్లారిఫైగా అర్థమవుతుంది. ఫస్ట్ మీ కాన్సెప్ట్ మీద ఏమైనా డౌట్లు ఉన్నాయేమో మీరు కామెంట్ చేయండి. కానీ మర్చిపోవద్దు నేను చెప్పింది, సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్యామిలీ మొబైల్స్లో ఉంటాయి కదండి డబుల్ మొబైల్స్, వాటిల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కొత్త రిస్ట్రిక్షన్స్ పెడుతుంది ఎడ్యుకేషన్ ఛానల్కి, మినిమం ఇన్ని సబ్స్క్రైబర్స్ కావాలని. మరి మీకు మాకు కమ్యూనికేషన్ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాబట్టి కొంచెం మీ ఫ్యామిలీ మొబైల్స్లోని, ఫ్రెండ్స్ మొబైల్లోని మీరు సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం కాదు, మీరే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినా కొంచెం మనకి ప్లస్లో ఉంటాం మనం. ఓకేనండి. బాగా నేర్చుకోండి. నేను ఒకటే కోరుకుంటున్నానండి, కనీసం 10 మంది అయినా సరే బాగా నేర్చుకోవాలండి. అందుకే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. మీకు తెలుసు ఈ వీడియోస్ చేయడం వల్ల మాకు డబ్బులు ఏమీ రావు. ఎందుకంటే మా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే చాలా సబ్స్క్రైబర్స్ కావాలి, చాలా వ్యూస్ కావాలి. అది అన్ని వ్యూస్ మనకు రావు, అలాగే అన్ని సబ్స్క్రైబర్స్ మనకు రావు. కనీసం
10 మంది అయినా సరే నేర్చుకుంటారనే సబ్జెక్ట్ తోటి నేను ఇది చేస్తున్నానండి. చూడండి, జస్ట్ మనం ప్రెజెంట్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తాము. ఇన్స్ట్రుమెంట్లో ఎగ్జాంపుల్ 100 mm చూపించింది అనుకోండి, అటు కానీ ఇటు కానీ ప్రిజం మనం జరిపి మనం మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తాము. ఫైనల్గా 0 ఎక్కడుందో ఆ పాయింట్ లైన్ మార్క్ చేస్తామండి. ఓకేనండి, మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అర్థం కాకపోయినా పర్వాలేదు, నాకు కామెంట్స్ చేయండి. ఒకటికి 10 సార్లు చెప్తాను, అర్థం అవ్వాలండి. ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సివిల్ ఇంజనీర్స్ అందరికీ థ్యాంక్స్ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. సబ్స్క్రిప్షన్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్ మొబైల్స్లో కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మొబైల్ నెంబర్స్ అన్నిటిలోని. సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.